నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి సాధారణంగా కాలం ఒకేలా ఉండదు కొందరిలో వెలుగులు నింపుతుంది మరికొందరిలో చీకటి పంచుతుంది అయితే చీకటి వెనుక వెలుగులు వస్తాయి అది సహజ ప్రక్రియ కూడా 2024 కూడా మంచి చెడ్డల సుఖదుఖాల మేలి కలయికగా చెప్పవచ్చు ఇదే ఏడాది జగన్ అధికారానికి దూరం చేసింది చంద్రబాబు చేతిలోకి పవర్ వచ్చింది పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తెలియచెప్పింది అలాగే రాజకీయంగా ఒక కుటుంబానికైతే చాలా రకాలుగానే కలిసి వచ్చింది అది కింజరపు కుటుంబం ఆ కుటుంబం నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు అందులో ఒకరు కేంద్ర మంత్రి అయ్యారు అది కూడా కేబినెట్ హోదా మరికొందరు రాష్ట్ర మంత్రిగా పదవి దక్కించుకున్నారు కీలక శాఖను కూడా పొందారు తద్వారా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ కుటుంబానికి ఫుల్ పవర్ అన్నట్లు పరిస్థితి మారింది తెలుగుదేశం పార్టీలో కింజరపు కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది బంధుగుణం కూడా టీడీపీలో కొనసాగుతూ వచ్చింది ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు రామ్మోహన్ నాయుడు తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు గెలుపు బాట పడుతూ వచ్చారు ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 3వ సారి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు అత్యంత పిన్న వయస్కులో కేంద్ర మంత్రిగా ఎంపికయ్యారు పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చింది ఈ ఎన్నికల్లో టెక్కల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అచ్చెన్నాయుడు చంద్రబాబు తన కేబినెట్ లోకి తీసుకోవడమే కాకుండా కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు ఒకే కుటుంబంలో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రి ఉండడం అరుదు రాష్ట్రంలో ఇతర జిల్లాలో సీనియర్లకు ఛాన్స్ ఇవ్వలేదు చంద్రబాబు కానీ కింజరపు కుటుంబంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మరోవైపు విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి గెలిచారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఈయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు గతంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు ఆయన స్వయాన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తి కుమార్తెనే రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకున్నారు చివరి నిమిషంలో మాడుగుల టీడీపీ టికెట్ దక్కించుకున్న ఈయన భారీ మెజారిటీతో గెలిచారు ఇంకోవైపు దివంగత ఎర్రంనాయుడు అల్లుడి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా గెలిచారు 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎర్రంనాయుడు కుమార్తె గెలిచారు అయితే ఈసారి రాజమండ్రి సిటీ నుంచి అల్లుడు వాసు పోటీ చేసి గెలిచారు ఇలా కింజరపు కుటుంబం ఏపీ రాజకీయాల్లో తమదైన ముద్ర చాటుకుంది ఈ ఏడాదిలో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి